విజయ్ సర్కార్ కు దాదాపుగా అంతా క్లియర్ అయింది. ఎట్టకేలకు వీసీకే విజయ్ పార్టీకి మద్దతునిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. మద్దతు లేఖని టీవీకేకు అందజేసింది వీసీకే. టీవీకేకు మద్దతునిస్తూ లేఖిచ్చారు వీసీకే నేత తిరువావలన్. దీంతో విజయ్ సర్కార్ కు అంతా క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. టీవీకే ఆఫీస్ దగ్గర సంబరాలు స్టార్ట్ అయ్యాయి. కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. మరి కాసేపట్లో సీవీకే మద్దతు లేఖతో విజయ్ బృందం గవర్నర్ ను కలవనుంది. పట్టణభాగంలోని విజయ్ నివాసంలో టీవీకే కీలక నేతలు సమావేశమయ్యారు. తర్వాత గవర్నర్ దగ్గరకు విజయ్ బృందం వెళ్లనుంది. తమకు మద్దతునిస్తున్న పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు ఇవ్వనుంది. టీవీకే బలం 107, కాంగ్రెస్ కి 5 మంది సభ్యులున్నారు. ఇక సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2 ఎమ్మెల్యేలున్నారు. మొత్తం కలిపితే 118 మంది సభ్యులవుతారు. మ్యాజిక్ ఫిగర్ 117. మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక నెంబర్ ఎక్కువే ఉంది. టీవీకేతో పాటు 4 పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అంటే మొత్తం 5 పార్టీల సంకీర్ణ సర్కారు కొలువు తీరనుంది. విజయ్ సర్కార్ కు దాదాపుగా అంతా క్లియర్ అయింది. ఎట్టకేలకు వీసీకే విజయ్ పార్టీకి మద్దతునిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. మద్దతు లెటర్ ని టీవీకేకు అందజేసింది వీసీకే. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చెన్నై లోక్ భవన్ నుంచి దినకర్ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. దినకర్, ఇక విజయ్ సర్కార్ కి అంతా క్లియర్ అయిపోయినట్లే అంటారా? చూసాం మనం గవర్నర్ అనుమతి ఇచ్చారు, రేపే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారంటూ మనం చాలాసార్లు వేశాం. మళ్ళీ మద్దతు లేదని, సంఖ్యాబలం తక్కువైపోయిందని చాలా ట్విస్టులు, క్షణక్షణానికి మారిపోతున్న సమీకరణాలు కూడా మనం చూసాం. ఇప్పుడు దాదాపుగా అంతా క్లియర్ అయినట్లేనా? ఎన్సూరింగ్ స్టేబుల్ అండ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు అనే పేరుతో టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీసీకే పూర్తి స్థాయి లేఖ సమర్పించింది. ఆ లేఖ సమర్పించిన దాంట్లో ఎలాంటి కండిషన్స్ లేవు, అన్ని ఓన్లీ అన్కండిషనల్ గా తమ పార్టీ ఏదైతే విడుదల చిరుతిప్పుల కచ్చి పార్టీ ఉందో అది మద్దతు ఇస్తుందని చెప్పి కూడా వీసీకే పార్టీ టీవీకేకి మద్దతు ఇస్తూ లేఖ ఇచ్చినటువంటి లేఖ ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. మనం ప్రస్తుతం లోక్ భవన్ దగ్గర ఉన్నాం, బ్లాక్ కార్ లో చూస్తున్నాం. టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు లోక్ భవన్ దగ్గర చేరుకున్నారు. వారు ముందుగా విజయ్ రావడానికి ఒక 20 నిమిషాల ముందు వచ్చి అక్కడంతా కూడా జరగాల్సినటువంటి ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తారు. ఆ తర్వాత వారితో పాటు కలిసి విజయ్ లోపలికి వెళ్తారు. సో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే పట్టినపాకం నివాసంలో కీలకమైనటువంటి నేతలతో విజయ్ భేటీ ముగిసింది. ఆయన ఒక 10 నిమిషాల కిందట ఆయన తన నివాసం నుంచి లోక్ భవన్ కి బయలుదేరారు. ఎందుకంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గవర్నర్ ఇవాళ 7 గంటల ప్రాంతంలో కేరళకు వెళ్లే అవకాశం ఉంది. రేపు ఆదివారం కనుక ఆయన అక్కడ ఉంటారు అనేటువంటి సమాచారం రావడంతో సాధ్యమైనంత వరకు ఆయన వెళ్లడానికి ముందే మొత్తం పూర్తిగా ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాలి, వీసీకే మద్దతు లేఖ తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్లాలని చెప్పి టీవీకే మొత్తం షెడ్యూల్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ షెడ్యూల్ కు అనుగుణంగానే ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. చూస్తున్నాం లోక్ భవన్ దగ్గర టీవీకే విజయ్ ఇక్కడికి చేరుకోబోతున్నారని తెలిసినటువంటి నేపథ్యంలో మద్దతు లేఖలతో ఇక్కడికి వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ కూడా మళ్లించారు. గత 4 రిజల్ట్ వచ్చిన రోజు నుంచి రాజకీయంగా వేడిగా ఉంది, భౌగోళిక పరంగా వేడిగా ఉన్నటువంటి తమిళనాడులో ప్రస్తుతం తమిళనాడులో భారీగా వర్షాలు పడుతున్నాయి. చెన్నై అంతా కూడా భారీగా వర్షాలు పడి ఇక్కడ కాసేపట్లో మొత్తం విజయ్ ఇక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా లోక్ భవన్ దగ్గరతో పాటు తమిళనాడు వ్యాప్తంగా, చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినా కానీ విజయ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా ఇక్కడ భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సంఖ్యాపరమైనటువంటి అడ్డంకులన్నీ వెళ్లాయి. నంబర్ గేమ్ లో విజయ్ గెలిచాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 108 స్థానాలు ఆయనకు వ్యక్తిగతంగా వచ్చాయి, పార్టీకి వచ్చాయి. కానీ అందులో 2వ స్థానానికి రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యంలో విజయ్ కి 107 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల బలంతో ఉంది. వామపక్షాలు మొత్తం అంతా 4 స్థానాలు ఉన్నాయి. కావాల్సినటువంటి స్థానములు ఇంకా 2. ఈ రోజు ఆ రెండు స్థానాల మద్దతుకు సంబంధించి మొత్తం అంతా కూడా పూర్తిగా వీసీకే పార్టీ లెటర్తో సహా ఇవ్వడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లేఖల్ని గవర్నర్ దగ్గరికి 4వసారి వస్తున్నారు విజయ్. తొలిసారి వచ్చినప్పుడు ఆయన తన దగ్గర 113 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నటువంటి ఒక లేఖ ఇచ్చారు. 2వసారి వచ్చినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఉందని చెప్పి వచ్చాడు. మళ్ళా 3వసారి వచ్చినప్పుడు నిన్న వచ్చినప్పుడు దినకర్ అంటే టీవీకేకి ఐయుఎంఎల్ పార్టీ కూడా సపోర్ట్ చేసినట్టే అంటారా?
ఖచ్చితంగా టీవీకే దీనికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఐయుఎంఎల్ ప్రస్తుతానికి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కేరళలో ఫామ్ చేయబోతుందో ఆ ప్రభుత్వంతో కలిసి నడుస్తుంది. ఐయుఎంఎల్ కి కాంగ్రెస్ ఎంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ కేరళలో, ఇక్కడ మొన్న డిఎంకే కూటమిలో ఉన్నంత వరకు కూడా అంతే పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ప్రస్తుతం ఇక్కడ మారినటువంటి తాత్కాలిక రాజకీయ పరిణామాల మూలంగా కూడా ఐయుఎంఎల్ నిన్నటి వరకు కూడా తాము మద్దతు ప్రకటించలేదు అని చెప్పింది. అయితే ఇంకా అధికారికమైనటువంటి సమాచారం రావాలి, దానికి సంబంధించినటువంటి లేఖ ఐయుఎంఎల్ విడుదల చేయాలి. ఎందుకంటే నిన్న కూడా ఇలానే మద్దతు ఇస్తున్నామని చెప్పారు, తీరా మద్దతు ఇచ్చారని చెప్పి కౌంట్ చేసుకుని అక్కడికి వెళ్లి గవర్నర్ చెప్పిన తర్వాత తాము అంశాల వారీగా ప్రభుత్వానికి బయట ఉండి మద్దతు ఇస్తాము, ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం కానీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పి తాము స్టాలిన్తోనే కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు చెప్పారు. అయితే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ఆయన మద్దతు ఇస్తారా ఐయుఎంఎల్ కి సంబంధించి అని కూడా వారు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పార్టీ లేఖ గాని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా విజయ సంఖ్య మొత్తం ఏదైతే 118 నుంచి 120కి చేరుతుంది. అదనంగా తిరుచి స్థానంలో 6 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయి కాబట్టి తాత్కాలికంగా 121 అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే ఐయుఎంఎల్ కూడా ఒకవేళ కలిసి వస్తే ఖచ్చితంగా గతంలో డిఎంకే ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఒక డిఎంకేను తర్వాత డిఎంకే కాకుండా మిగిలినటువంటి పార్టీలంతా కూడా ఇటు వచ్చినట్టుగా విజయ్కి మద్దతు ఇచ్చినట్టుగా మనం భావించాలి. ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వానికి అవసరమైనటువంటి మెజార్టీ ఏదైతే ఉందో అంటే 118కి 120 వరకు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి, మంత్రుల ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి, అసెంబ్లీలలో బల నిరూపణ చేసుకోవడానికి కూడా అవసరమైనటువంటి మెజార్టీ ఏదైతే విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారో ఆయన తన దగ్గరికి ఫిగర్స్ తో వస్తేనే, తనను సాటిస్ఫై చేస్తేనే, తనకు కన్విన్స్ చేస్తేనే 118 మ్యాజిక్ ఫిగర్ తో వస్తేనే తను ప్రభుత్వ ఏర్పాటుకు కాల్ చేస్తానని చెప్పి ఒక 3 రోజుల నుంచి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ కూడా 118 ఫిగర్ తో వస్తున్నారు. ఆయన ఇక్కడికి రీచ్ అయ్యేలోగా ఒకవేళ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా రెండు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మద్దతు లేఖను కూడా ఇస్తే అది దాదాపు 120కి మారుతుంది. సో అప్పుడు ఖచ్చితంగా కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇంకా బలం వస్తుంది. తర్వాత విజయ్ కోరుకున్నటువంటి విజయ్ జోసెఫ్ అనే నేను ప్రమాణ స్వీకారానికి తమిళనాడు సీఎంగా ద్రవిడ పార్టీలు కాకుండా వేరే నేతగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైనటువంటి మెజార్టీ కూడా దక్కుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో విజయ్ రాబోతున్నారు. అయితే మొత్తం చెన్నై వ్యాప్తంగా భారీ వర్షం నెలకొనుంది. రాజ్భవన్ దగ్గర, లోక్ భవన్ దగ్గర మనం ఉన్నాం. లోక్ భవన్ దగ్గర విజయ్ వస్తున్నారని తెలిపి కూడా పోలీసులు తమ విధుల్లో ఉన్నారు. భారీ వర్షానికి ప్రస్తుతానికి ఇక్కడ ట్రాఫిక్ కూడా నిలబడిపోయినటువంటి నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లో అంటే దాదాపు గవర్నర్ 6 గంటలకు పైన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతామని చెప్పారు. మరి విజయ్ వస్తారు. మళ్ళా విజయ్ వచ్చిన తర్వాత తనకు అవకాశం కల్పించి తనకు మద్దతు ఇచ్చినటువంటి బీసీకే నేత ఎవరైతే తిరుమావలవన్ ఉన్నారో తిరుమావలవన్ కూడా వెళ్లి కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే తిరుమావలవన్ ఇచ్చినటువంటి ఏదైతే మద్దతు లేక ఫార్మాట్ ఉందో అది పర్ఫెక్ట్ ఫార్మాట్. తన ఎమ్మెల్యేలతో సంతకం చేశారు, తను పార్టీ అధ్యక్షుడు హోదాలో సంతకం చేశారు. గెలిచినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య అందులో పొందుపరిచి ప్రభుత్వం ఒక సస్టైనబుల్ ప్రభుత్వం అంటే సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు నేను ఇస్తున్నాను అనేటువంటి ఒక అధికారికమైనటువంటి లేఖ ఇవ్వడము, పార్టీపరమైనటువంటి లేఖ ఇవ్వడం ద్వారా తాను ఈ టీవీకేతో కలిసి కొనసాగించడానికి జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఖచ్చితంగా అటు టీవీకే పార్టీ కార్యకర్తలు ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా కానీ, ఇక్కడ చెన్నైలో కూడా కురుస్తున్నా కానీ ఆయన పార్టీ కార్యాలయం దగ్గర అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరొక వైపు తన అభిమాన నేత ఇన్నాళ్లు లోక్సభ ఎంపీగా ఉన్నాడు తిరుమావలవన్, వీసీకే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి డిమాండ్స్ ఇవే కనుక ఈ డిప్యూటీ సీఎం పదవి కూడా తిరుమావలవన్ అలంకరించబోతున్నారు అనేటువంటి ఆనందం ఆల్రెడీ కేడర్లోకి పోయినటువంటి సందర్భం మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే డిప్యూటీ సీఎంగా తిరుమావలవన్, సీఎంగా విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైందనేటువంటి భావించాలి. అయితే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అంతా మొత్తం కూడా గవర్నర్ దగ్గర నుంచి వస్తుంది. తాను రాజకీయంగా కోరినటువంటి పదవి తర్వాత ప్రభుత్వంలోకి భాగస్వామ్యం చేస్తే డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నటువంటి పదవి అంతా కూడా ప్రమాణ స్వీకారం తర్వాత అధికారికంగా వచ్చే ఇది ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఆయన లేఖలు తీసుకొని వస్తాడు. ఆ లేఖలు గవర్నర్కి ఇచ్చిన తర్వాతనే మొత్తం పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజ్భవన్ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికోసం వెయిట్ చేయాలి. గవర్నర్ కలవడానికి విజయ్ తన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో అంతా కూడా బయలుదేరారు. ఆయన కోసం ట్రాఫిక్ ను కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మన కెమెరామెన్ విశుపాల్ మరింత క్లోజ్ పోతారు. అక్కడ లోక్ భవన్ దగ్గర భారీగా బ్యారికేడ్స్ చేశారు. ఆ బ్యారికేడ్స్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎవరైనా అభిమానులు ఆగి విజయ్ వచ్చినప్పుడు ఏమైనా తొందరపాటు చర్యలు చేస్తారేమన్నటువంటి ఉద్దేశంతో వర్షం కురుస్తున్నా కానీ పోలీసులంతా కూడా అక్కడ భద్రతను
చూస్తున్నటువంటి సిచ్యుయేషన్ లోక్ భవన్ దగ్గర కనిపిస్తుంది. సో తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విజయ్కి మద్దతు మద్దతు ఉంటుందా లేదన్న దాని అనేటువంటి ప్రశ్నలన్నిటికీ పటాపంచలుగా సమాధానాలు వచ్చాయి. మరొక వైపు డిఎంకే డిఎంకే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏర్పడుతుందని చెప్పి వచ్చినటువంటి ప్రచారానికి అంతా కూడా క్లారిటీ వచ్చేసింది. విజయే సీఎం కాబోతున్నారు. ద్రవిడ పార్టీలు కాకోకుండా డిఎంకే కాకుండా డిఎంకే కాకోకుండా తొలిసారిగా తమిళనాడు సీఎం పీఠం మీద విజయ్ జోసెఫ్ అనే ఒక వేరే కొత్త పార్టీ అధికారంలో పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోగానే సీఎం పదవిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విజయ్కి మొత్తం రోడ్ అంతా క్లియర్ అయింది. గ్రీన్ సిగ్నల్ కూడా గవర్నర్ ఇచ్చారనుకో. పదవి ప్రమాణ స్వీకార సమయము తర్వాత డేట్ దానికి సంబంధించి వేదిక కూడా గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో సీఎం విజయ్ జోసెఫ్ అనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక సిద్ధం చేయడానికి రాజ్భవన్ అధికారిక లెక్కలన్నీ చెక్ చేసుకున్న తర్వాత తన సిబ్బంది ద్వారా చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ ప్రకటన వచ్చేంత వరకు అది ఎక్కడ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నది మాత్రం గందరగోళం. ఎందుకంటే గత 4 రోజులుగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. నిన్న కూడా ఇవాళ 11 గంటలకు జరుగుతుందని చెప్పి సమాచారం ఉందని చెప్పారు. కానీ రాజకీయ కారణాలు సంఖ్యాబల కారణంగా పోస్ట్ పోన్ అయింది కనుక గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్ కలిసి వెళ్లిన తర్వాత వచ్చే ప్రకటన అత్యంత కీలకమైనటువంటి ప్రకటనగా మనం భావించాలి. దినకర్, ఇక్కడ వీసీకే అంటే అటు అందరినీ ఇటు విజయ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టారు, అటు విజయ్ కూడా ఆయన రీచ్ అవడానికి చాలా ట్రై చేశారు. అంటే ఒక కీలకమైన ఇన్ని రకాల మార్పులు చోటు చేసుకోవడానికి వీసీకే ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ పరిణామాలన్నింటిలో వీసీకేని ఎలా చూడాలంటారు? అంటే రాజకీయ పార్టీలకి అవకాశం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు దాన్ని ఎన్కాష్ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు అన్ని చేస్తాయి. అందులో భాగంగానే వీసీకే కూడా ప్రతి రాజకీయ పార్టీ చేసినటువంటి పనే చేసింది. అయితే గత కొన్నేళ్లుగా తనకు లేనటువంటి అవకాశం ఈ టీవీకే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో వచ్చింది. డిఎంకేతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో స్టాలిన్ కలిసి తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి ఆయన నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వీసీకేతో చర్చలు జరిపారు. తన రాజకీయ బేరాలన్నింటినీ కూడా వారి ముందు ఉంచారు. అయితే డిప్యూటీ సీఎం పదవి తప్ప మిగతా అన్నిటికీ ఓకే చెప్పారు. కానీ ఆయన డిప్యూటీ సీఎం పదవి మీద మొండి పట్టు పట్టడము, ఆ తర్వాత ఇచ్చినటువంటి లేఖలో అధికారికంగా అన్కండిషనల్ సపోర్టు, ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం సుస్థిరత కోసం తాను మద్దతు ఇస్తానని చెప్పినా కానీ ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ లో మాత్రం డిప్యూటీ సీఎం పదవి, తర్వాత తిరిచి ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశము, దానితో పాటు కూడా తన బంధువుకు ఒక ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు, దాంతో పాటు కూడా తన పార్టీలో నుంచి గెలిచిన ఎమ్మెల్యే వన్నీ అరుసు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఈ డిమాండ్లు అన్నిటికీ టీవీకే తలగ్గిన తర్వాతనే ఈ మద్దతు లేఖనిచ్చారు. దానికి అదవ అర్జున్తో పాటు మిగిలిన పార్టీ కార్యకర్తలను, పార్టీ నేతలను పిలిపించుకొని మద్దతు లేఖ ఇచ్చారు. కాసేపట్లో విజయ్ గవర్నర్ కలిసిన తర్వాత కూడా వెళ్తుండడంతో, ఎందుకంటే నిన్న విజయ్ ఇక్కడ వామపక్షాల నేతలు తనకు మద్దతు ప్రకటించినందుకు వెళ్లి వారి కార్యాలయంలో కలిశారు, వాళ్ళకి విశేష చెప్పారు, వాళ్ళని శాలువాలతో సన్మానించారు. సిపిఎం కార్యాలయంలో కార్ల్ మార్క్స్ యొక్క స్టాచ్యూ కూడా వెళ్లి నివాళులు అర్పించారు. తర్వాత మీ పార్టీ నేతలతో కూర్చొని కాసేపు ముచ్చటించి ప్రమాణ స్వీకారానికి సంబంధించి వీసీకేతో జరుగుతున్నటువంటి చర్చలను కూడా వారికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే విజయ్ ఒక అడుగు వెనక్కి తగ్గి కూడా వీసీకేని గెలిపించి వీసీకే ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని మాత్రం చెప్పవచ్చు. ఓకే దినకర్. విజయ్ సర్కార్ కు దాదాపు అంతా క్లియర్ అయింది. ఎట్టకేలకు విజయ్ పార్టీకి మద్దతునిస్తున్నట్టుగా వీసీకే అధికారికంగా ప్రకటించింది. మద్దతు లెటర్ ని టీవీకేకు అందజేసింది వీసీకే. టీవీకేకు మద్దతు ఇస్తూ లేఖనిచ్చారు వీసీకే నేత తిరుమావలన్. దీంతో విజయ్ సర్కార్ కు అంతా క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. టీవీకే ఆఫీస్ దగ్గర సంబరాలు స్టార్ట్ అయ్యాయి. కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. మరి కాసేపట్లో సివికే మద్దతు లేఖతో విజయ్ బృందం గవర్నర్ ని కలవనుంది. పట్టిన పక్కల్లోని విజయ్ నివాసంలో టీవీకే కీలక నేతలు సమావేశమయ్యారు. తర్వాత గవర్నర్ దగ్గరకు విజయ్ బృందం వెళ్తుంది. తమకు మద్దతిస్తున్న పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు ఇవ్వనుంది. టీవీకే బలం 108, కాంగ్రెస్ 5, ఇక సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2 ఎమ్మెల్యేలుంటారు. మొత్తం కలిపితే 118 మంది సభ్యులవుతారు.
మ్యాజిక్ ఫిగర్ 117 మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక నెంబర్ ఎక్కువే ఉంది. టీవీకేతో పాటు 4 పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అంటే మొత్తం 5 పార్టీల సంకీర్ణ సర్కారు కొలువు తీరనుంది.